అక్కడే కరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం మాట్లాడారు, ఏమడిగారు ఆ రోజున? అసలు ఎవరు చెప్పారు నీకు గతంలో కల్తీ జరిగిందో? నువ్వు గతంలో ఉన్న లడ్డు ఏమైనా శాంపుల్ చెక్ చేసావా? గతంలో నెయ్యి ఏమైనా చెక్ చేసావా? మరి చేయకుండా 5 ఏళ్ళు కల్తీ ఇట్లా జరిగింది, పందికోవి ఇవన్నీ కలిసి నేను ఎవరు చెప్పారు? ఇంకొకటి, నువ్వు ఇది టెస్ట్ చేయొచ్చు ఒక ల్యాబ్లో, దాని క్రాస్ చెకింగ్ ఇంకో ల్యాబ్లో చేయించాలి కదా. అది చేయించకుండా నువ్వు గబక్కన ఎట్లా మాట్లాడేస్తావు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నోళ్ళు ఎట్లా మాట్లాడతారని కదా అడిగింది. అంటే అది ఎలాంటి చెంపచెవిపెట్టు లాంటి స్టేట్మెంట్ అది, క్వశ్చను. అది న్యాయ వ్యవస్థ. పోనీ ఎవడో దారిని పోయే దానే కాదు, లేదా రాజకీయ స్టేట్మెంట్ కాదు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయ వ్యవస్థ వేసిన ప్రశ్న. అదా అడిగినప్పుడన్నా కంట్రోల్లో ఉండాలి కదా. గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది కదా, ఎవరు మాట్లాడద్దని. అయిపోయింది. వీళ్ళని నమ్మక, వీళ్ళు రాజకీయమే చేస్తున్నారు దేవుడితో అని గుర్తించి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో సిట్ వేసింది. అందులో ఆహార విభాగం వాళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళనే పెట్టి వీళ్ళు ప్లీజ్ 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 మా వాళ్ళు కష్టపడ్డారు, మా వాళ్ళని కూడా పెట్టండి అని బతిలాడారు అక్కడ కోర్టులో, సుప్రీంకోర్టు. సరే అయితే మీ వాళ్ళని కూడా ఒక ఇద్దరిని ఉంచండి అని చెప్పింది. ఈ సిట్లో వాళ్ళని ఒక ఇద్దరిని పెట్టండి అని చెప్పింది. 5గురితో ఒక కమిటీ వేసింది. ఈ 5గురు కమిటీనే కదా విచారణ చేసింది. తర్వాత ఏం తేలింది? సిట్ ఛార్జ్ షీట్లో ఇంకొక NDDB ల్యాబ్లో వీళ్ళు టెస్ట్ చేయించారు. దాంతో